హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా అను బర్త్డే వీడియో అండి. మా అను బర్త్డే రోజైతే మా జాను సిరి వాళ్ళ మా ఆడపడుచు కొడుకండి, వాళ్ళ బావ మా దుర్గాశంకర్ వీళ్ళందరూ కూడా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ప్రతిరోజు స్కూల్కి, కాలేజ్కి, జాబ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ వర్క్స్ వల్ల చాలా బిజీగా ఉండిపోతారు కదండి. ఒక్కరోజు అందరూ ఒక దగ్గర కలిసే వరకే వాళ్ళ సంతోషం, సరదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. సంతోషం అనేది వాళ్ళ ఫేస్లలో అట్లా కనిపిస్తుంది. మా అత్తగారు అయితే చూడండి, వాళ్ళ మనవాళ్ళు అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తుంటే తను ఎంత మురిసిపోతుందో చూసి. అందరూ ఒక చోట కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు చక్కగా ఉంటుంది. ఈ రోజులు ఎలా మారిపోయినాయి అంటే, ఇక ప్రతిరోజు వర్క్, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కాలేజ్కి, వర్క్ చేసే వాళ్ళు వర్క్, ఇక స్కూల్ పిల్లలు స్కూల్, ఎగ్జామ్స్, అసైన్మెంట్స్, ఇదే హడావిడి అయిపోతుంది ప్రతిరోజు కూడా. అలాంటి బిజీ లైఫ్లో ఒక అకేషన్ అనేది కల్పించుకొని ఆ రోజు అందరూ కలిసి ఒక దగ్గర చేరడం మాత్రం చాలా చాలా హ్యాపీనెస్ని, ఎంజాయ్మెంట్ని ఇస్తుంది. అది అందరికీ తెలుస్తుంది. కానీ ఆ రోజైతే మా అను బర్త్డే అని చెప్పి అంత బెలూన్స్తో డెకరేషన్ చేశారండి. డెకరేషన్స్ అవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే సరిపోయింది. ఇంకా పాటలు ప్లే అవుతున్నాయి, వీళ్ళు ఇక గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇక ఆ రోజైతే కొంచెము చాలా రోజుల నుంచి గుమ్మడికాయ కట్టాలంటే వీలు కుదరట్లేదు. మా అను బర్త్డే కదండి, కొంచెం దేవుడి దగ్గర దీపం పెట్టేసి నైవేద్యం అది పెట్టి మా అను ఇలాగే కలకాలం మంచిగా తన బర్త్డేని ఇలాగే జరుపుకోవాలని ఎల్లమ్మ తల్లిని, మా ఇంటి ఎల్లమ్మని ఆశీర్వదించమని కోరుకుంటూ ప్రార్థించానండి. ఇక అదే పనిగా ఆ రోజు ఇక గుమ్మడికాయ కూడా పూజ చేసి గుమ్మడికాయ కూడా కట్టేసామండి ఆ రోజు. ఆ రోజైతే ఇంకా కొంచెం ఇక అలా జరిగిపోయిందండి మా అను బర్త్డే అయితే. మా జాను అను కలిసి వంటలు చేశారు. కిచెన్ వాళ్ళకి అంకితం అయిపోయింది ఆ రోజు. ఓకే ఫ్రెండ్స్, ఇక మా అను బర్త్డే అయితే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అను వాళ్ళ డాడీ వచ్చారు, తను ఫోటో అనుకొని పోజ్ ఇస్తున్నారు చూడండి.